హాయ్ అండి, అందరికీ నమస్కారం. ప్రతిరోజులాగే ఈరోజు కూడా దేహమే దేవాలయము అనే కాన్సెప్ట్లో మనము దక్షిణామూర్తి యొక్క విశిష్టతను గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. నేను తెలుసుకుంటూ మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. అలాగే ఇందులో ఏమైనా అక్షరదోషాలున్నా స్వరదోషాలున్నా మన్నించగలరు. దేహము దేవాలయం అని, అందు జీవుడే పరమాత్మయని చెప్పబడుచున్నది ఆగమము. మనం 12వ భాగంలో ఉన్నామండి. దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సదాశివ త్యజేదజ్ఞాన నిర్మల్యం సోహం భావేన పూజయేత్. దేహమే దేవాలయములని, జీవుడే పరమాత్మయని తెలుసుకుందాము. విశ్వ తేజసుడు శంకరుడే, దేహి శివుడే ప్రాణము. జీవుడు సదా మంగళస్వరూపి అయి దేవుడై ఉన్నాడు. దేహము దేవాలయమని, అందు జీవుడే పరమాత్మయని చెప్పబడుచున్నది ఆగమము. ఉన్నత విద్య కొరకు పిల్లల చదువు పట్ల ఆసక్తి, జ్ఞాపకశక్తి పెరిగి పరీక్షలలో విజయం చేకూర్చే శ్రీ మేధా దక్షిణామూర్తి రూపు. శివజ్ఞాన స్వరూపుడు మేధా దక్షిణామూర్తి. విష్ణు జ్ఞాన స్వరూపుడు హయగ్రీవుడు. వీరిద్దరూ జ్ఞానస్వరూపులే, జ్ఞాన ప్రదాతలే. ఇక విద్యల గురించి వేరే చెప్పనక్కర్లేదు. దక్షిణామూర్తి స్తోత్రం గురుగ్రహ అనుగ్రహాన్ని కూడా కలిగిస్తుందని పెద్దలు చెబుతారు. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణం నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. ఇందులో ఏమైనా స్వరదోషాలున్నా అక్షరదోషాలున్నా మన్నించండి. నేను తెలుసుకునే ప్రయత్నాన్ని మాత్రమే చేస్తున్నాను, మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాను అంతే. అన్ని లోకాలకు గురువు, సంసారం అనే రోగంతో బాధపడుతున్న వారికి వైద్యుడు, అన్ని విద్యలకు నిధి అయిన దక్షిణామూర్తికి నమస్కారమని దీని అర్థం. శివుని గురుస్వరూపాన్ని దక్షిణామూర్తిగా ఉపాసించడం సంప్రదాయం. దక్షిణ అంటే సమర్థత అని అర్థం. దుఃఖాలకు మూల కారణం అజ్ఞానం. అలాంటి అజ్ఞానం నాశనమైతే దుఃఖాలన్నీ తొలగిపోయాయి. దుఃఖాలకు శాశ్వత నాశనాన్ని కలిగించేది దయా దాక్షిణ్యం. శ్రీ మేధా దక్షిణామూర్తి రూప ఈ దాక్షిణ్యం ఒక మూర్తిగా సాక్షాత్కరిస్తే ఆ రూపమే దక్షిణామూర్తి. మహర్షులు దర్శించిన దక్షిణామూర్తులు అనేక రకాలు. మొట్టమొదట బ్రహ్మకు దర్శనమిచ్చారు దక్షిణామూర్తి. ఆ తర్వాత వశిష్ఠునకు, సనక సనందనాథులకు కూడా సాక్షాత్కరించారు దక్షిణామూర్తి. దక్షిణామూర్తిని ఉపాసించే వారికి బుద్ధి వికసిస్తుంది. అందుకే దక్షిణామూర్తిని పూజించమని విద్యార్థులకు ప్రత్యేకంగా చెప్తారు. విష్ణు, బ్రహ్మ, సూర్య, స్కంద, ఇంద్ర తదితరులు దక్షిణామూర్తిని ఉపాసించి గురుత్వాన్ని పొందారు. మంత్రశాస్త్రం అనేక దక్షిణామూర్తులను ప్రస్తావించింది. ఆ రూపాలు వరుసగా శుద్ధ దక్షిణామూర్తి, మేధా దక్షిణామూర్తి, విద్యా దక్షిణామూర్తి, లక్ష్మీ దక్షిణామూర్తి, వాగీశ్వర దక్షిణామూర్తి, వటమూల నివాస దక్షిణామూర్తి, సాంబ దక్షిణామూర్తి, హంస దక్షిణామూర్తి, లకుట దక్షిణామూర్తి, చిదంబర దక్షిణామూర్తి, వీర దక్షిణామూర్తి, వీరభద్ర దక్షిణామూర్తి, కీర్తి దక్షిణామూర్తి, బ్రహ్మ దక్షిణామూర్తి, శక్తి దక్షిణామూర్తి, సిద్ధ దక్షిణామూర్తి. దక్షిణామూర్తులలో మేధా దక్షిణామూర్తి విద్యార్థులకు చదువును ప్రసాదించగలడు. సరస్వతీదేవి తర్వాత విద్యాబుద్ధుల కోసం హిందువులు కొలిచే దైవాలు మేధా దక్షిణామూర్తి స్వామివారు మరియు శ్రీ హయగ్రీవ స్వామివారు.
ఓం నమో భగవతే రుద్రాయ. ఓం శ్రీ శంభురూపాయ నమః శివాయ నమః. ఓం నమః శంకరాయ విశ్వతేజసే నమః. మానవ సేవయే మాధవ సేవ. సర్వేషాం శాంతిర్భవతు. లోకా సమస్త సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ఈ రోజుకి స్వస్తి.